కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళావాహిని ప్రాంగణంలో సంకురాత్రి మంజలి సంగీత కళాశాలలో చండీగఢ్ యూనివర్సిటీ సంగీత డిప్లొమా పరీక్షలు ప్రారంభమయ్యాయి. సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంకురాత్రి మంజరి సంగీత కళాశాల ప్రిన్సిపల్ కనుమూరి రాజ్యలక్ష్మి పరీక్షా పత్రాలను ఆవిష్కరించారు. పరీక్షలలో పాల్గొన్న వారికి సంగీత కళాశాల ఉపాధ్యాయులు కుచి భాస్కర్ రామం, పద్మ, పావనీలు పరీక్ష పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా 2 సార్లు చండీగఢ్ యూనివర్సిటీ సంగీత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. 4 సంవత్సరాల నుంచి సత్కళావాహిని జరుగుతున్నాయి. ఎంతో భక్తితోటి వందలాది మంది విద్యార్థులు దీన్ని జిల్లా వైజ్గా రాష్ట్ర వైజ్గా పెరుగుతున్నారు. ఈ సెంటర్ని ఈ పర్యాయం ఈ యొక్క సెంటర్ ద్వారా 70 మంది సంగీత పరీక్షలు కట్టారు. అందులో డిప్లొమా మ్యూజిక్ వాళ్ళు ఒక 20 మందికి పైగా డిప్లొమా చేయడానికి వెళ్తున్నారు. డిప్లొమా ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు ఇతర యూనివర్సిటీల్లో లేకపోతే ఇదే యూనివర్సిటీలో కానీ డిప్లొమా మ్యూజిక్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇవాళ ఈ ఎగ్జామినేషన్స్ మన ప్రీతమ ప్రిన్సిపాల్ గారైన కనుమూరి రాజలక్ష్మి గారు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ రిలీజ్ చేసి మన పిల్లలకు అందుగా అందజేస్తున్నారు. దీనికి నిర్వహణ సారథ్యాన్ని మా సంగీత కళాశాల ఉపాధ్యాయులు శ్రీ కూచి భాస్కర్ రామన్ గారు, మనకు ఉపాధ్యాయుని నాగపద్మ వైష్ణవ్ గారు, మరి ఈ యొక్క కన్వీనర్ కళాశాలకి శ్రీమతి ఈ పావని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పిల్లలంతా కూడా చిత్రంలో బాగా రాసి ఎగ్జామినేషన్కి మంచి పేరు పెట్టి అతను డిస్టింక్షన్లో పాస్ అయ్యి మన కాకినాడకి ఒక పేరు తీసుకురావాలని మనం కోరుతున్నాం. ఆ కాకినాడ పట్టణ ప్రజలకే కాకుండా జిల్లా వాసులకు అందరూ కూడా మనం చేసేది ఏమిటంటే ఈ సంగీతంలో ఓనమాలు రాయినప్పుడు రాకపోయినప్పుడు కూడా సంగీతం నేర్పించి ఎగ్జామినేషన్ ద్వారా వాళ్ళని బయటకు తీసుకొస్తాం మేము.